నమస్కారాలు పెడతాం, పూజలు చేస్తాం, మంత్రాలు చదువుతాం. ఆ విగ్రహాలకు శక్తి పెరిగిపోయి నిండిపోయి తరంగాల రూపంలో అన్ని వైపులకు ప్రసరింపజేస్తారు. గుడికి వచ్చిన వాడికి లాభం, గుడికి రాని వాడికి కూడా లాభం జరగాలనే గొప్ప ఉద్దేశంతో మన పూర్వీకులు ఆ లయాలు కట్టారు. దాని పేరే చూడండి, ఆ లయం, అందులో లయం అయిపోయేదాన్ని. మనం ఏం చేస్తున్నాం? ఓ గుళ్ళకు పోతాం, టెంకాయలు కొడతాం. దేనికోసం కొడతాం? వాడు అన్నీ ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, ఆలోచించి బుర్ర ఇచ్చాడు, ఇంకా ఏదో కావాలో వాడిని పోయి అడుగుతాడు. స్వామి, నా మనవుడు యూనివర్సిటీ ఫస్ట్ వస్తే నీకు 3 టెంకాయలు కొడతావు. వాడికి లంచం ఆశ. ఒకవేళ యూనివర్సిటీ ఫస్ట్ రాలేదు, 2 టెంకాయలు. ఆర్డినరీగా పాస్ అయినాడు, 1 టెంకాయ. కొంప తీసి ఫెయిల్ అయినాడు, ఆ టెంకాయ కూడా కొట్టం. కానీ మీ దక్షిణ భారతదేశంలోనే ఈ పద్ధతి, టెంకాయలు కొట్టే పద్ధతి. మా ఉత్తర భారతదేశంలో అంతా దేవుడికి తీపి పదార్థాలు పెడతాం, లడ్లు, మైసూర్ పాకులు, ఇవే. మనకు టెంకాయలు దొరకవు. కానీ మీ దక్షిణ భారతదేశంలో టెంకాయలు కొట్టే వ్యవస్థ చాలా అద్భుతంగా పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా? ఈ బయటి టెంకాయలు కొడతా 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 ఏ రోజో ఒక రోజు మీ దగ్గర ఉన్న మీ సొంత టెంకాయ కొడతారేమో అని. మీ అందరి దగ్గర మీ సొంత టెంకాయ ఒకటి ఉందా? ఏది? మరి మీరంతా గుళ్ళకు పోలేదా? ఏ రోజు కొట్టలేదా దాన్ని? అది కొడితే ఇంకా ఈడికి ఆడిపోతాం. అది కాదు, మీ మనస్సు అనే టెంకాయ. ఈ బయటి టెంకాయకి పీచు ఎట్లా ఉందో, మీ మనస్సు అనే టెంకాయ మీద కామ, క్రోధ, లోభ, మోహ, మదమోహం, ఆశ్చర్యాలు, ఈర్ష్య, ద్వేష, పగ, అసూయ, ప్రతీకారం, ఇంత దాన్ని కప్పుకొని ఉన్నాయి. ఆ మనస్సు నుంచి ఇవి అలవాట్లను ఒకటొకటి ధ్యానంలో తీసేయండి. ధ్యానంలో కూర్చొని ఏంది ఇది మంచి అలవాట కాదా? పనికిలో తీసే. ఇది మంచి అలవాటు కాదు, తీసే. ఇది మంచి ఆలోచన కాదు, తీసే. అట్లా మనసు మీద ఉన్న ఈ బుడదంతా తీసేస్తే అంతకెద్దు పిలక 2 కళ్ళు కనపడతా ఉంటే టెంకాయకి ఎన్ని కళ్ళు ఉంటాయి? బాగా తెలుసు. పిలక ఉన్నప్పుడు 2 కనపడతా ఉంటాయి. ఇప్పుడు పీస్ అంతా తీసేసాను, గట్టిగా చిప్ప వస్తుంది. ఓ చిల్కా కోనే. ఆ చిప్ప ఏంటి? మన అహంకారం. ఆ అహంకారాన్ని కూడా పగలగొడితే అప్పుడే కొట్టిన కొబ్బరికాయ ఎట్లుంటుంది? తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. కొట్టి పిలక తీసేస్తాం, అప్పుడు 3వ కన్ను కనపడతాడు. అయ్యా పరమాత్మ, ఇప్పుడు నా మనసులో కామ, క్రోధ, లోభ, మదమోహం, ఆశ్చర్యాలు లేవు, ఈర్ష, ద్వేష, పగ, అసూయ లేవు, అహంకారం కూడా లేదయ్యా. తెరిచిన నా మనసును నీ కాళ్ళ దగ్గర పెడతాను అన్నదే అక్కడ అర్థం. అప్పుడు ఆ పిల్లక తీసినప్పుడు 3వ కన్ను కనపడుతుంది. అదే మన జ్ఞాన నేత్రం తెలుసుకోవాలి. ఇంత అర్థం పెట్టి మన పెద్దవాళ్ళు ఏ రోజో ఒకరోజు ఆ టెంకాయ కొడతారు అనేసి మీకు టెంకాయలు పెట్టి, టెంకాయల వాళ్ళ వ్యాపారం మటుకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు మన ఆ టెంకాయని మటుకు ఇంకా బూజు ఎక్కిస్తూనే ఉండాలి. నేను నాది నాకు, వాడన్నాడు వీడు పెట్టాడు, వాడు అట్టున్నాడు నేను ఇట్టున్నా, వాడికన్నా నేను బయట ఉన్నాను. మళ్ళా దేవుడి దగ్గరికి పోతాం. స్వామి, వాడి దగ్గర 2 కార్లు ఉన్నాయి, నా దగ్గర ఒకటే ఉంది. వాడి 2 కార్లు పాడన్నా అయిపోవాలా, నాకు 3 కార్లన్నా రావాలి. విపరీతమైన ఆలోచన, విపరీతమైన కోరిక. ఉన్నదాంతో తృప్తి పడడం అనేది ఎక్కడా లేకుండా పోతాను. ఎవరైనా ఇంతవరకు గుడికి పోయిన వాళ్ళే, హే భగవాన్, నాకు 2 కళ్ళు బాగా ఇచ్చావు, చెవులు ఇచ్చావు, కాళ్ళు చేతులు బాగా ఇచ్చావు, నీకు ధన్యవాదాలు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? చేయొద్దండి.
ఏ రోజు మనం అది చెప్తామో సర్వే జనాలు సుఖినో భవంతు లోకా సమస్తాలు సుఖినో భవంతు అంటామో మనమంతా ఇట్లుంటాం, ఫస్ట్ క్లాస్లో ఉంటాం. అక్కడ పోయి మనం వ్యక్తిగతమే ఇదే గోల. ఈ గోల నుంచి బయటపడాలంటే అసలు నేను ఎవరు అనేది తెలుసుకోవాలి. రమణ మహర్షి లాంటి వాడు 14 ఏళ్ల వయసులో ఈ నేను ఎవరు అనే ప్రశ్న వేసుకొని అరుణాచలం పోయి కూర్చున్నాడు. ఈ పొద్దు భగవాన్ రమణ మహర్షిగా మన చేత పూజలు పొందుతా ఉన్నాడు. మన ముందున్న మనిషే 1950 వరకు ఉన్నోడే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోడే, రాముడు కృష్ణుళ్ళ. వాళ్ళని దేవుళ్ళని ఎందుకంటాం? వాళ్ళు ఒక్క మాట మీద అచంచలంగా నిలబడినాడు. ధర్మం కోసం రాముడు, ధర్మం కోసం కృష్ణుడు. వాళ్ళు అట్లా చేయబట్టి వాళ్ళని ఈ పొద్దు మనం దేవతలుగా పూజిస్తాము. ఒక హనుమంతుడు రోమంలో రామనామాన్ని నింపుకున్నాడు, తన శ్వాసలో రామనామాన్ని కలుపుకున్నాడు. రామ అనేది 2 అక్షరాలు అయితే రామ్ అనేది ఒకే అక్షరం. మీరు రామ్ అని పలకాలంటే ఏం చేస్తారు? ముందు గాలి పీల్చుకొనే కదా ఏమన్నా మాట్లాడుతాం. గాలి పీల్చుకోకుండా ఏమన్నా చేయగలమా? ముందు గాలి పీల్చుకొని ఏం మాట్లాడాలో మాట్లాడతాం, గాలి అయిపోయేంత వరకు మాట్లాడతాం, గాలి అయిపోయినాక మళ్ళీ గాలి పీల్చుకొని మళ్ళీ మాట్లాడతాం. అట్లా రా అని పలకాలంటే ముందు గాలి తీసుకోండి, అంటూ వదులుతుంది. అట్లా హనుమంతుల వారు ఈ రామనామాన్ని నిత్యము ఒక సదా జపముగా చేయబట్టి ఆ మహానుభావుడు రోమమున రామనామము నింపుకున్న మహాత్ముడు కాగలిగినాడు. శ్వాసతో రామనామాన్ని ఆయన అనుసంధానం చేశాడు. ఈ శ్వాస ఎంత గొప్పది అనేది మనం గమనించి చావడం లేదు. ఎంతసేపు అక్కడి నుంచి తీసుకోవడం ఇక్కడి నుంచి తీసుకోవడం నేర్చుకున్నామే కానీ లోపల ఉన్న బూజును వదులుకోవడం అది ఎంతో బాగుంటుంది. ఇంకా ఉండాలని కోరుకుంటానే తప్ప దాన్ని వదులుకోవడం. అందుకే మనం